హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇవాళ మనకు గురుకుల నోటిఫికేషన్ సంబంధించి నియామక ప్రక్రియ అనేది ప్రారంభమైంది. పీజీటీ ఆల్రెడీ నియామక పత్రాలు కూడా ఇచ్చేశారు. జేఎల్ అండ్ డిఎల్ సంబంధించినటువంటి 1:2 లిస్టు పెట్టారు. ఈ 1:2 లిస్టులో సగం మందిని తీసేసి సగం మందిని సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ ప్రాసెస్లో ప్రధానమైనది మరొక ఎగ్జామ్ లాంటిది 25 మార్కులు. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇది టీచింగ్ సంబంధించింది కాబట్టి డెమో అంటున్నాం. మరొక అడ్మినిస్ట్రేషన్ అయితేనేమో దాన్ని ఇంటర్వ్యూ అనేవాళ్ళం, దీన్ని డెమో అని పిలుస్తున్నాం. ఆ డెమోకి 25 మార్కులు ఉన్నాయి. ఒకవేళ మీ యొక్క మార్కులు కనుక 4-5 మార్కులతో తేడాలో ఉంటే ఈ డెమో కమ్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది, మీ జీవితాలను తారుమారు చేస్తుంది. ఆ నేపథ్యంలో 2009 జేఎల్ అది 2012లో నిర్వహించారు. ఆ 2012లో పోస్టింగ్ ఇచ్చిన నేపథ్యంలో చూస్తే మన ముందున్న సారు బయోసైన్స్ డిగ్రీ కాల్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరశేఖర్ సార్ 2012లో జేఎల్ స్టేట్ టాపర్. వాళ్ళ సార్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డెమో అనేది నిర్వహించారు. మళ్ళీ వాళ్ళ గురుకుల ఎగ్జామ్లో కూడా డెమో ఉంది కాబట్టి సార్ ఆల్రెడీ విజయం సాధించి సక్సెస్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు కాబట్టి మన దగ్గర జేఎల్డిఎల్ వాళ్ళకు కూడా బయోసైన్స్ అనే క్లాసెస్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపటి నుంచి మీకు ఇంటర్వ్యూలు డెమోలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఒక డెమో ఆఫ్ గైడెన్స్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ డెమో చాలా కీలకమైనది. కొంతమంది భయంతో లోపలికి వస్తారు, ఏమైద్దో అని చెప్పేసి. అసలు టీచింగ్తో సంబంధం ఒక్కసారి కూడా క్లాస్ రూమ్ ఎక్కని వాళ్లకు మరికొంత భయం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో మీ యొక్క పర్సనల్ బయోగ్రఫీ, మీ పేరు ఊరు అనే ఒక కాన్సెప్ట్ని ఐడియాలజీ పెంచుకునే ఒక ప్రయత్నం చేయాలా. మీరు ఆల్రెడీ చదివారు, ఎంత పీజీ స్టాండర్డ్లో చదివారు, సబ్జెక్ట్ ఆల్రెడీ మైండ్లో ఉన్నది కాబట్టి ఏం టెన్షన్ పడకుండా హాల్కి వెళ్ళాల్సిన అంశం ఉన్నది. కొన్నిసార్లు వాళ్ళే టాపిక్ ఇచ్చి డెమో చెప్పని అడగవచ్చు, లేదా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అడగమని చెప్పవచ్చు. దానితో పాటుగా డెమో అనేది ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాల లోపు కొనసాగితే మళ్ళీ జరిగిన డెమో పైన మళ్ళీ క్వశ్చన్లు అనేవి పడతాయి మీకు. ఇది ఉన్నటువంటి ప్రాసెస్ కాబట్టి భయపడకుండా ఫస్ట్ నువ్వు డెమోలో సక్సెస్ కావాలంటే నీలో భయం ఉండొద్దు. నార్మల్గా ఒక 2 ఫ్రెండ్స్ అయితే ఏ విధంగా అయితే మాట్లాడుకోగలుగుతారో అలాంటి ఫీలింగ్ ఆఫ్ నేచర్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. చాలామంది ఫెయిల్యూర్ కావడానికి గల కారణం డెమోలో తెలిసిన సబ్జెక్టే, ఇంటర్మీడియట్ చదివినావు, డిగ్రీ చదివినావు, పీజీ చదివినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు, టాపర్కి వచ్చినావు, అయినా కూడా అక్కడ పోగానే నోట్లోకి వెళ్ళి మాట రాని ఒక పరిస్థితి మనకు ఉంటుంది. ఇంకో కొంత ఇబ్బంది ఏంటంటే గురుకులాలు కాబట్టి ఇంగ్లీష్లో డెమో చెప్పాలి. ఎందుకంటే మనంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదివినాం, సబ్జెక్ట్ ఉంది కాబట్టి మార్కులు వచ్చినాయి, కానీ డెమో చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి. కొంత ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది. ఒక 4-5 టాపిక్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సబ్జెక్టు ఒక టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్నాను కాబట్టి ఒక టీచర్ యొక్క సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే భయం లేకుండా వాయిస్ అనేది రేజులో ఉండాలి. వాయిస్ చిన్నగా రావద్దండి. ఇప్పుడు నా వాయిస్ అంత గట్టిగా వస్తుంది. ఇక్కడ డెమో చెప్పేటప్పుడు ఎదుటి ఉన్నటువంటి లెక్చరర్లని మీరు మెప్పించాలంటే నీ వాయిస్ పవర్ఫుల్గా ఉండాలి. ఆ వాయిస్ పవర్ఫుల్ ఎప్పుడు వస్తుంది? నీలో భయం లేకపోతే వాయిస్ అనేది పవర్ఫుల్గా వస్తుంది. ఇక్కడ వాయిస్ని పవర్గా ఉంచండి, భయపడకండి. ఆ రూమ్లోకి ప్రశాంతంగా వెళ్ళండి. దాంట్లో ఒక మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. అయితే ఇలా గురుకుల నియామకాల్లో కూడా కొంత గందరగోళం కొనసాగుతుంది. రీలిక్వెస్ట్ ఆప్షన్ అనేది కంపల్సరీ పాటించాలని రేపు మనం ఇందిరా పార్క్ కాడ ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవసరమైతే గురుకుల బోర్డు దగ్గర కూడా పోయి ఆ సమస్యని పరిష్కారం చేసే ఒక ప్రయత్నం కూడా చేద్దాం.
దానికంటే ముందు ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఐడియాలజీ పైన మనకు వీరశేఖర్ సార్ సలహాలు సూచనలు ఇస్తారు. ముఖ్యంగా బయోసైన్స్ నేపథ్యంలో కూడా మేము కొన్ని టాపిక్స్ కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి నమస్కారం సార్. మీరు ఒక సీనియర్ ఫ్యాకల్టీగా ఒక డిఎల్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకి కంపల్సరీగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ మన దగ్గర బయోసైన్స్ ఎక్కువ మందికి మీరు క్లాసెస్ చెప్పిన సందర్భం ఉన్నది, ఆల్రెడీ ఆన్లైన్లో చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఈ యొక్క సార్ యొక్క క్లాస్ని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసే ఒక ప్రయత్నం చేయండి. సార్ మీరు కొనసాగించే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గురుకుల జేఎల్డిఎల్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. 1:2లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే దాదాపుగా మీ గోల్ను దగ్గరకు పోయిరని అర్థం. అంటే కష్టపడే తత్వం మీ అందరిలో ఉన్నది. ఇక ఏమైనా ఇద్దరిట్లో ఒకరిని చూజ్ చేసుకోవాలి బోర్డు. కాబట్టి అదనంగా ఒక చిన్న ఎగ్జామ్ పెట్టిరని అర్థం. ఒకప్పుడు ఇవన్నీ లేకుండేది. మళ్ళీ ఫిల్టర్ చేయడం కోసం ఈ డెమో అనేది ఒకటి ఎక్స్ట్రా పెట్టి ఫిల్టర్ చేయడం అనేది చేశారు. కాబట్టి 1:2లో వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళే, ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళే. సో టాప్లో ఉన్నోళ్ళు దాదాపుగా డిక్లేర్ అవుతుంది జాబ్ వాళ్ళకు. ఎవరైతే బార్డర్లో ఉన్నారో అటు ఇటు ఊగిసలాడే వాళ్ళకు మాత్రమే కొందరికి ఇంటర్వ్యూ ఫెచ్ అయింది. ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ కావడం వల్ల లిస్ట్లో ముందుకు పోతారు, కొందరు రావాల్సిన వాళ్ళే వెనకకు పోతారు. సో ఇలా అటు ఇటు పోయేటోళ్ళకు మాత్రం ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డెమోకు మనం ఎలా ప్రిపేర్ కావాలి? ఒకటి, ఎక్కువ టైం లేదు, రేపటి నుండే స్టార్ట్ అవుతుంది. ఇది ఇంత షార్ట్ టైంలో మన సక్సెస్ అవుతామా కాదా అనే అధైర్యమే మన ఓటమికి కారణం. మనం ఎందుకు సక్సెస్ కాము? ఇంత కష్టపడి ఇన్ని మార్కులు తెచ్చుకున్న తర్వాత నేనెందుకు సక్సెస్ కాను, ఖచ్చితంగా అవుతా అనే ధైర్యమే మన విజయానికి నాంది. ఫస్ట్ ఇది ఆలోచించాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మరి ఎట్లా చేద్దాం? ఇప్పుడు ఈ డెమోకు పోయే అందరూ ఫ్రెండ్స్ కూడా మనం ఎలా ప్రిపేర్ అవుదాం? ఫస్ట్ ప్రిపరేషన్ ఫర్ డెమాన్స్ట్రేషన్. డెమోకు ముందు ఎలా ప్రిపేర్ కావాలి అనేది ముఖ్యాంశం. డెమోకు లోపలికి పోగానే వాళ్ళు వెంటనే డెమో అనరు. సో 19th రోజు పోయిన తర్వాత మనం చక్కగా తయారైపోతాం. పోయిన తర్వాత అన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తుంటారు అందరి. దాదాపుగా ఒక పూట మొత్తం కూడా ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు, తర్వాత ఆర్డర్ ఆఫ్ జోన్స్ టిక్ చేయడానికి, ఫామ్స్ నింపడానికే ఒక పూట మొత్తం అయిపోద్ది. అంటే మనకి ఆ భయం అనేది పోద్ది, ఆ ఫోబియా పోద్ది, ఆ భయం పోతుంది. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారా ఇంకా అనే టెన్షన్ మొదలైంది. ఇంకా అసలు తొందర పెడితే బాగుండు, ఉన్న టైం అంతా అయిపోతుంది, మార్నింగ్ మంచిగా నీట్గా రెడీ అయ్యి వచ్చిన నేను అంత ఎట్నో అయితట్టున్నా నేను ఆ టైం వరకు అనే అనిపిస్తుంటుంది. సో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా ఒక పూట అయినాక ఇంకొక పూట ఇంటర్వ్యూ చేస్తారు, మొదలు పెడతారు. మరి ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు 2 కానీ 3 కానీ బోర్డులు, 2-3 టేబుల్స్ చేస్తారు ప్రతి సబ్జెక్టులో కూడా. సో అది జేఎల్ కానీ డిఎల్ కానీ, అంటే 2-3 టేబుల్స్. ఒక రూమ్లో ఒక టేబుల్ ఉంటుంది, ఇంకొక రూమ్లో ఇంకొక టేబుల్, ఇంకో రూమ్లో ఇట్లా. దాదాపుగా నా అంచనా ప్రకారం ప్రతి సబ్జెక్టులో 2 టేబుల్స్ చేస్తారు. ఒక్కొక్క టేబుల్లో 4 ఉంటారు. జనరల్గా మాత్రం 4 ఉంటారు. ఒకరు ఆ టేబుల్కు సంబంధించిన కోఆర్డినేటర్ ఉంటాడు. రెండవ పర్సను సైకాలజీ అంచనా వేసే వ్యక్తి ఉంటాడు. అంటే మన యాటిట్యూడు, బాడీ మూమెంట్స్, పోస్చర్స్ ఇలాంటివి కొంచెం అబ్జర్వ్ చేసే వ్యక్తి ఒకతను ఉంటాడు, ఆయన సైకాలజిస్ట్. ఇంకొక 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ 4 కూర్చొని మనను పరిశీలిస్తారు. ఇది ఒక్కొక్క టేబుల్లో ఇట్లుంటుంది. ఈ టేబుల్లో ఉన్న ఇంటర్వ్యూ చేసే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒకలాగా అడగొచ్చు, పక్క రూముల్లో టేబుల్లో ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒకలాగా అడగొచ్చు. ఒక ఆయన హార్డ్గా అడగొచ్చు, ఒక ఆయన ఈజీగా అడగొచ్చు. ఈజీ క్వశ్చన్లు అడిగిన ఆయన మార్కులు తక్కువ వేయచ్చు, హార్డ్ క్వశ్చన్లు అడిగిన ఆయన మార్కులు ఎక్కువ వేయచ్చు. సో క్వశ్చన్ హార్డ్గా ఉంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్, ఇప్పుడు ఎలా మనం అక్కడికి వెళ్ళాలి?
నైట్ అంతా నిద్ర పట్టదు, ఈరోజు నైట్ మొత్తం అసలే నిద్ర పట్టదు. ఎప్పుడో 3 గంటలకు నిద్ర పట్టుద్ది. మనకు ఊక ఇదే గుర్తొస్తూ ఉంటుంది. రేపు జేఎల్ సెలెక్ట్ అవుతాం, డిఎల్ సెలెక్ట్ అవుతాం, ఆ తర్వాత మనం ఎట్లుంటాం, మన లైఫ్ ఎట్లుంటుంది, మన లైఫ్ కూడా ఆలోచిస్తుంటాం ఈ రాత్రే. లైఫ్ని డిసైడ్ చేసే రాత్రి ఇది. కాబట్టి నిద్ర పట్టదు, సహజమే అది. ఎవరికి నిద్ర పట్టదు? ఎందుకంటే చాలా పెద్ద జాబులు కాబట్టి. మరి నిద్ర బలవంతంగా పోయినా నిద్ర రాదు. మరి ఎట్లా? తీర 3 దాకా నిద్రపోకుంటుండి మార్నింగ్ టైంలో లేచిపోతే కళ్ళని నల్లగయ్యి మధ్యాహ్నం పోయేసరికి హెడేక్ వస్తుంటుంది. తీరా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు హెడేక్ వస్తుంటుంది మనకు. మార్నింగ్ కూడా ఏమైనా తినాలన్నా తినబుద్ధి కాదు, ఎందుకంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది కాబట్టి తినాలన్నా తినబుద్ధి కాదు. తీరా ఇంటర్వ్యూ పోయే టైంలో నీరసంగా ఉంటాము, కళ్ళన్నీ నల్లగా అవుతుంటాయి, కడుపులో ఆకలి అవుతుంటుంది, అప్పుడు పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇవ్వలేము. సో ఇది అనుభవించిన వాళ్ళకే అర్థమైంది. అందుకే మ్యాక్సిమం ఈ నైటు మంచిగా పుష్కలంగా తినండి, అయ్యేదేదో అయిపోద్ది. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలోనే చాలా మార్క్స్ తెచ్చుకోరు, చాలా కష్టపడ్డరు. సో సబ్జెక్ట్లో 300 మార్క్స్, జనరల్ స్టడీస్లో 150 మార్కులు, అందులో మైనస్ మార్కులు, ఇంత ఫిల్టరేషన్ పెట్టినా మనం వీడికి వచ్చినాం. కాబట్టి ఒక 25 మార్కులే మనకు రాకపోతే ఎవరికి రాదనుకోవాలి. మంచిగా తినండి, ఎంత ఎక్కువ తింటే అంత నిద్ర పట్టుద్ది. తిండి లేకుండా ఆలోచించుకుంటూ కూర్చుంటే నిద్ర పట్టదు. నిద్ర పోతేనే రేపు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. రైట్, ఇక రేపు మార్నింగ్ టైంలో ఆడికి వెళ్తాం మనం, అన్ని సర్టిఫికెట్లు తీసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ పోయి ఓ పూట మొత్తం సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. పలానా టేబుల్ పలానా టేబుల్ పలానా టేబుల్ అని ఒక్కొక్కరు మన హాల్ టికెట్ నెంబర్లు పెడతారు. మరి ఆ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు బయట కూర్చుంటాం, అందరం బయటకు పెడతారు. ఒక్కొక్కరు లోపలికి పోతుంటారు, బయటకు వస్తుంటారు. బయటికి రాగానే ఏం క్వశ్చన్లు అడిగిండు అనే ఆతృత మనలో ఉంటుంది. సో ఆ ఆతృతతోటి ప్రతి ఒక్కరిని వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. వాడు ఏ క్వశ్చన్ అయితే అడిగిండా మనకు చెప్తుంటాడు. మనం లోపల పోయి కొన్నిసార్లు ఇంటర్వ్యూ గారు క్వశ్చన్ అడగకముందే ఆన్సర్ చెప్తుంటాం. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో బయటకు పోయే పిల్లగాన్ని అడిగినట్టుంది వీళ్ళు, అందుకే క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చెప్తుండు అని అనుకుంటారు. సో అలాంటి ఏమీ చేయకండి, హాయిగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, మౌనంగా కూర్చోండి. వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. ఏం తొందరపడి హడావుడి చేసినంత మాత్రాన విజయం అనేది వరించదు. మన ఎబిలిటీని బట్టే విజయం వరిస్తుంది. సో ప్రశాంతంగా కూర్చోవడం అనేది అలవాటు చేసుకోండి. రేపు ఒక్కరోజు అది సర్టిఫికెట్ వెరిఫికేషనే కానీ ఇంటర్వ్యూ జరిగేటప్పుడే కానీ ఆడు చెప్పినంత మాత్రాన మనకు జాబ్ ఏం రాదు. ఆ 2 క్వశ్చన్లు ఏంటివో చెప్పినంత మాత్రాన మనిషికి క్వశ్చన్లు మారుతుంటాయి. సో ఆడ ఇంటర్వ్యూ దగ్గర లైన్లో కూర్చున్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలనేది చూడాలి. నెక్స్ట్, ఇంటర్వ్యూకి పోయేటప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి అనేది బాగా డిస్కషన్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఇంటర్వ్యూ డెమోకు పోవడానికి కూడా కోచింగ్ క్లాసులు ఉంటాయి. ఈ కోచింగ్ క్లాసులకు పోయిన వాళ్ళు కొద్ది రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు, 12 రోజులు కోచింగ్ క్లాసులకు పోయిన వాళ్ళది ఎట్లుంటుందంటే ఇంటర్వ్యూలో డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు అంత డ్రామాటిక్గా ఉంటుంది. ఏదో స్టేజ్ మీద ఆర్టిఫిషియల్గా నాటకం వేసినట్టు ఉంటుంది. ఈజీగా గుర్తుపడతారు అన్నట్టు. వాళ్ళ బిహేవియర్ అంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అన్నట్టు. ప్రతి వర్డ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అలా ఉండొద్దు. ఆర్టిఫిషియల్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి? లైట్ కలర్స్ వేసుకోవాలి. ఒక రిపబ్లిక్ డే రోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి శుభ్రంగా తయారయ్యి మంచిగా శుభ్రమైన డ్రెస్ వేసుకొని నువ్వు రిపబ్లిక్ డేకి ఎలా పోతావో అలానే పో. ఈ ఇంటర్వ్యూ కోసం సపరేట్గా కొత్త డ్రెస్సులు, కొత్త షూసు, కొత్తగా కొబ్బరి నూనె పెట్టుకొని దూకొని పోవాల్సిన అవసరం లేదు. అట్లా పోతే ఈజీగా ఐడెంటిఫై అవుతాం. ఎలా పోవాలనుకున్నాం? ఏదో ఆగస్ట్ 15th రోజో రిపబ్లిక్ డే రోజో మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాం, నీట్గా శుభ్రంగా ధైర్యంగా పోతాం. ఆల్రెడీ మీరు టీచింగ్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఎలాంటి పనులు ఉండవు. కాబట్టి ఆ రోజు మన ముఖంలో కూడా ఏదో తెలియని ఒక రకమైన గ్లోరియస్ ఉంటుంది. రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే కానీ చూడండి, ఆ రోజైనా కొత్త బట్టలు వేసుకుంటామా? మనం వేసుకోము. కానీ ఉన్న డ్రెస్సునే శుభ్రంగా నీట్గా టక్ చేసుకుంటాం. షూస్ ఉంటే షూస్ వేసుకుంటాం, లేకపోతే చెప్పులు వేసుకుంటాం. ఏదో తెలియని ఒక ఆనందం అనేది ముఖంలో ఎక్స్ప్రెస్ అయింది. ప్రతి ఒక్కరిలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ రోజు సేమ్ ఈరోజు కూడా మీ ఇంటర్వ్యూ కూడా అదొక నేషనల్ డే అనుకొని అలానే తయారైపోండి.
అంతేగాని దానికోసం ప్రత్యేకంగా ఏది కొనొద్దు. ఉన్న వాటిలోనే నీట్గా పోండి, అంతే, సింపుల్. కృత్రిమంగా ఏది కొని తెచ్చుకోవద్దు, ఆర్టిఫిషియల్గా ఉండొద్దు, డ్రామాటిక్ అనేది అసలే ఉండొద్దు, యాక్ట్ చేస్తున్నట్టు ఉండొద్దు, న్యాచురల్గా ఉండాలి. ఎవరైనా న్యాచురల్నే ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం డెమో కన్లకు పోవడానికన్నా ముందు ఎలా సంసిద్ధంగా కావాలి? భయం అవుతుంటుంది, చెమటలు పడుతుంటాయి, గొంతు ఆరిపోతుంటుంది, షేక్ అవుతుంటాం. ఇంకా కొత్త పిల్లలు అయితే, ఎలాంటి టీచింగ్కు అలవాటు లేని వాళ్ళు అయితే అసలు నోట్లేంగా మాటే రాదు, కొందరు ఏడుస్తారు కూడా. ఇవన్నీ కూడా పోవాలంటే ఎక్కువసార్లు గాలి పీల్చుకొని ప్రశాంతంగా మీకు నచ్చిన వ్యక్తిని దలుచుకొని లోపలికి పోతే ఆనందంగా ఉంటుంది. సో అందులో పోగానే ఆ టేబుల్లో 3 లేదా 4 కూర్చుంటారు. 4 కూర్చున్న తర్వాత మనను వాళ్ళే సీట్ ఆక్యుపై చేసుకుని అడుగుతారు. ప్లీజ్ సీడామని వాళ్ళే అంటారు. ప్రశాంతంగా పోయి కూర్చోండి, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనలాంటి టీచర్సే, మనలాంటి లెక్చరర్సే, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అంతే. వాళ్ళు కూడా మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని చూడరు, వాళ్ళు కూడా పాజిటివ్ కోణంలోనే ఉంటారు. ఒకవేళ ఆ రోజు ఒక 20 మంది కాలు చేయాలనుకో, ఆ టేబుల్ డెమాన్స్ట్రేషన్ స్టార్టింగ్ చేసే విద్యార్థులకు ఎక్కువ టైం తీసుకుంటారు, సహజం ఎవరైనా. సో స్టార్టింగ్ చేసే వాళ్ళకు 10 నిమిషాలు టైం తీసుకోవచ్చు. రాను 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 టైం అయిపోతూ ఉంటే ఏమైంది, మనిషికి 3 మినిట్సే తీసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం 10 నిమిషాలు టైం తీసుకున్నా రాను రాను 3 మినిట్స్ అయింది. అంటే వెనకకు వచ్చే క్యాండిడేట్లకు 3 నిమిషాలలోనే మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ముందు పోయిన వాళ్ళకు టైం దొరుకుద్ది, వెనకకు వచ్చేటోళ్ళకు టైం దొరకదు, మళ్ళీ లాస్ట్కి వచ్చేటోళ్ళకు కూడా టైం దొరుకుద్ది. అంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటోళ్ళందరినీ కూడా 4 కూడా మనం కన్విన్స్ చేయవలసి ఉంటుంది. సో ఈ కన్విన్స్ చేసే టైంలో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్వ్యూ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు కూర్చోమని అడుగుతారు, మనం పోయి సీట్లో కూర్చుంటాం. ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటాం, లేదా మే కమిన్ సార్ అని అంటాం. లోపలికి పోయిన తర్వాత వాళ్ళే కూర్చోమంటారు కాబట్టి కూర్చుంటాం. అందులో ఎవరన్నా ఒకరు ఏం చేస్తారంటే, చెప్పండి అమ్మ లేదా అబ్బాయి బయోడేటా చెప్పండి అంటారు. బయోడేటా అనగానే ఫస్ట్ వచ్చిన వ్యక్తులకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ బయోడేటా మొత్తం చెప్పొచ్చు. తర్వాత వచ్చే వాళ్ళకు బయోడేటా చెప్పే టైం ఉండదు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, 1-2 అడుగుతారు, నీ పేరేం పేరు అని అంటారు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటారు, చెప్పేసే అని కొన్ని క్వశ్చన్లు అడిగి డెమో చెప్పు అంటారు. అయితే మరి బయోడేటాలో ఏముంటుంది? బయోడేటా ఎవరైనా పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకు దాదాపుగా తెలిసే ఉండాలి. అయినా జనరల్గా బ్రీఫ్గా ఏముంటుందంటే, ఐ ఆమ్ వీరశేఖర్, సన్ ఆఫ్ బుచ్చయ్య అండ్ యాదమ్మ గారు. డేట్ ఆఫ్ బర్త్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్. సో పలానా ఊరు నుండి పలానా డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన. మై పీజీ వాజ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ at Usmania University with distinction. My specialization is BEd completed from that university in the year. సో దీన్ని బయోడేటా అని పిలుస్తాం. మనం డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, మనది పేరెంట్స్ నేమ్ ఉండాలి, మనం ఎక్కడి నుండి వచ్చింది ఉండాలి, మన మేజర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇక ఎట్లాగూ బయోడేటా అనడానికి 10th క్లాసు 1st క్లాస్ అన్నీ చెప్పొద్దు, జస్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ 1 లేదా 2 చెప్తే చాలు, విత్ డిస్టింక్షన్ ఆరేది. ఇది బయోడేటా బ్రీఫ్, 1 మినిట్లోనే అయిపోవాలి. వాళ్ళు కూడా ఏంటంటే నీ టెన్షన్ను తప్పియడం కోసమే బయోడేటా అడుగుతారు. అయితే నువ్వు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎవరు క్వశ్చన్ అడుగుతారో వాళ్ళను ఐ కాంటాక్ట్ ఉండాలి డెఫినెట్గా. ఉంటే నువ్వు ధైర్యంగా ఉన్నావా లేదా. నిన్ను ఇంకొక క్యాండిడేట్ అబ్జర్వ్ చేస్తున్నాడా, సైకాలజీ రిలేటెడ్ ఒక క్యాండిడేట్ ఉంటాడు అక్కడ ఇంటర్వ్యూ చేసేటోళ్ళ దాంట్లో ఒకరు. అంటే నువ్వు ఎలా చూస్తున్నావు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి, ధైర్యంగా ఉందా, నీ వల్ల రేపు పిల్లలు మంచి లాభపడతారా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఆయన కూడా మార్కులు వేస్తుంటాడు. కాబట్టి నిన్ను ఎవరు క్వశ్చన్ అడిగినా వాళ్ళకెళ్ళి ఐ కాంటాక్ట్ ఉండాలి, మనము పాజిటివ్ కోణంలో కనపడాలి, ఉల్లాసంగా ఉన్నట్టు అనిపించాలి. సో వస్తే వచ్చింది, పోతే పోయింది, ఏదైనా కానీ మనం మాత్రం ఉల్లాసంగా ఉందాం, హ్యాపీగా వాళ్ళకు ఆన్సర్ ఇద్దాం అనేది కాక మనసులో ఫిక్స్ అయి ఉంటే ఐ కాంటాక్ట్ ద్వారా మనకు వచ్చిన కాడికి నిజాయితీగా చెప్పుదాం. ఏదన్నా రాలేదనుకోండి, సారీ సార్ ఐ డోంట్ నో, నాకు అది తెలియదు, తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తా, తెలిసిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది గొప్ప విషయం.
సో ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నెమ్మదిగా 1 by 1 అడగరు, ఎట్ ఏ టైం 2 3 అడుగుతుంటారు. అప్పుడు ఇంకా మనకు ముక్కు మీద అక్కడిక్కడ చెమటలు పడుతుంటాయి, వాళ్ళకి అర్థమైపోతుంటుంది, ఓహో టెన్షన్ పడుతుండే ఈ అబ్బాయి, నర్వస్ అవుతుండు అని. సో 2 3 అడగగానే మనకు ఏదో కొట్టుకోపోయినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరికో ఒక్కొక్కరికే సమాధానం చెప్పు, అందరికి ఎట్ ఏ టైం చెప్పాల్సిన అవసరం లేదు. నీకొచ్చిన లాంగ్వేజ్లోనే చెప్పు, జనరల్గా ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మీడియం కాబట్టి. ఒకవేళ అనుకోకుండా ఆ టెన్షన్లో నీకు ఆ పదాలు గుర్తుకు రాలేదనుకో, బాజాప్తు తెలుగులో చెప్పు, నష్టం ఏం లేదు. ప్రతి ఒక్కరికి అన్నీ తెలవాలని ఏంది, తర్వాత తెలుసుకుంటాం రాకపోతే. సో ఆ టైంకు మనం అధిగమించడం తెలుసుకోవాలి. ఆ టైంకు రాలేదు కదా అని ఊకున్నాం అనుకో, ఫెయిల్ అయినట్టే. ప్రయత్నం చేయకుండా ఊకుంటే ఫెయిల్ అవుతాం. ఒకవేళ ఆ టైంకు ఇంగ్లీష్ వర్డ్ రాలే, నువ్వు చెప్పేటప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు రాకపోతే ఏం చేయాలి, రాని కాడ తెలుగులో చెప్పేయండి, బాజాప్తుగా చెప్పండి, ఏం బాధలేదు. చెప్పకుండా ఊకోవడం అనేది ఓటమికి కారణం. సో ఇక్కడ నలుగురి ముందు ఒక్కొక్కరు లేదా ఇద్దరిద్దరు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, అందరికీ సమాధానం చెప్తాం, బయోడేటా చెప్తాం. బయోడేటా పూర్తయిన తర్వాత జర రిలాక్స్ అవుతాం, మనం అన్ని మర్చిపోతాం, ఇక టెన్షన్స్ పోతాయి యూజువల్గా. నెక్స్ట్ సబ్జెక్ట్ లెక్చరర్ అడుగుతాడు, ఇక స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ లెక్చరర్. దేని మీద అడుగుతాడు సబ్జెక్ట్ లెక్చరర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్? నీ పీజీ స్పెషలైజేషన్ మీద అడుగుతాడు. చాలామందికి పీజీ స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెషలైజేషన్ సైటోజెనెటిక్స్ అండ్ అప్లైడ్ సైకాలజీ. ఈ స్పెషలైజేషన్ అనేది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. నువ్వు పీజీలో స్పెషలైజేషన్ ఏందనేది కూడా వాళ్ళ కాడ ఉంటుంది. నువ్వు పీజీ ఎప్పుడు కంప్లీట్ చేసినావు, ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది నీకు సంబంధించి. సో ఆ స్పెషలైజేషన్ మీద క్వశ్చన్లు అడుగుతారు. లేదా స్పెషలైజేషన్ కాకుండా సింపుల్ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఏంది పీజీలో నీకు ఏమేం పేపర్స్ ఉన్నవి అని అడుగుతారు. సింపుల్ క్వశ్చన్, ఆ పేపర్ల పేరు చెప్పాలి. బీఈడి ఎక్కడ చేసినావు అని అడుగుతారు. సో బీఈడిలో నువ్వు ఏమేం చదువుకున్నావు, ఏ పేపర్స్ చదువుకున్నావు అని అడుగుతారు. సో ఇలా స్పెషలైజేషన్ను ఫోకస్ చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక 5-6 క్వశ్చన్లు ఆ స్పెషలైజేషన్ మీదనే అడుగుతారు. ఆ తర్వాత ఇంకొక లెక్చరర్ ఏం చేస్తాడంటే ప్రస్తుతం ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ప్రస్తుతం ఏం చేస్తున్నావు అంటే పలానా పని చేస్తున్నావు. ఖాళీగా ఉన్నావు అనుకో, ఖాళీగా ఉట్టిగానే ఉన్నావా అంటారు. దాదాపుగా ఖాళీగా ఉన్నావనే పదం చెప్పొద్దు. ఖాళీగా ఉన్నావనే దానికన్నా ఏదన్నా జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఆఖరికి స్కూళ్ళల్లో కానీ పనిచేస్తున్నా అని చెప్పాలి. ఖాళీగా ఉన్నా అని చెప్తే నెగటివ్ ఏర్పడుతుంది అన్నట్టు, ఆ వ్యక్తి పైన నెగటివ్ షేడ్స్ ఏర్పడుతుంది. ఖాళీగా ఉండడం ఏంది, కష్టపడే తత్వం ఉండాలి కదా, రేపు పిల్లలకు ఏం చెప్తారు. కాబట్టి ఇదొకటి. ఇంకొక లెక్చరర్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అడిగేటైనే, మరి గురుకులాలకు ప్రిపేర్ అయ్యి వచ్చినా అంటున్నావు కదా, ఏముంది గొప్పతనం ఈ గురుకులంలో అన్నప్పుడు ఈ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ మీరు చదువుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ గురుకులకు సంబంధించిన కొన్ని పాయింట్స్ తెలుస్తాయి అని చెప్పాలి. మరి టీచింగ్ వైపే ఎందుకు వచ్చినావు అనే క్వశ్చన్ కూడా అడుగుతుంటారు. జనరల్గా జస్ట్ ప్యాషన్ ఆన్ టీచింగ్, అంతే. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మరి టీచింగ్ చేసి ఏం సాధిద్దాం అనుకొని టీచింగ్ వైపు వచ్చినావు? ఒక మంచి పౌరుని తయారు చేద్దాం అనుకుంటున్నా. ఒక పౌరుని తయారు చేస్తే సమాజాన్ని తయారు చేసినట్టే కదా. ఇది ఈ వృత్తికి తప్ప ఏ వృత్తికి లేదు. మంచి సమాజాన్ని తయారు చేసే అవకాశం ఓన్లీ టీచింగ్కు మాత్రమే, టీచర్కు మాత్రమే ఉంది. కాబట్టి వీ ప్రౌడ్ వెరీ మచ్ అబౌట్ టీచింగ్, అబౌట్ టీచర్. దేర్ ఫోర్ ప్యాషన్. కాబట్టి నాకు ప్యాషన్ అన్నట్టు, టీచింగ్ అంటే ప్యాషన్. ఇలాంటి కొన్ని మోటివేషనల్ సెంటెన్సెస్ కూడా మనను ఒక మంచి క్యాండిడేట్, ఐడియల్ క్యాండిడేట్ అనేగా నిలబెడుతుంది అన్నట్టు. సో ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. అవి కూడా హ్యాపీగా ఉన్నట్టు, మనం ఏదో భారంగా నేర్చుకున్నట్టు, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి వచ్చినట్టు ఉండకూడదు. అంత న్యాచురల్ మోడ్లో ఉండాలి. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మన స్పెషలైజేషన్ మీద అడుగుతుండు. ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు, అవి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మన సబ్జెక్టే కాకపోతే ఇర్రిలవెంట్ ఆఫ్ స్పెషలైజేషన్. ఎకాలజీ మీద అడగవచ్చు, సెల్ బయాలజీ మీద అడగవచ్చు, మార్ఫాలజీ మీద అడగవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అడగవచ్చు. మరి ఎట్లా ఉంటాయి క్వశ్చనేరు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే అన్ని బేసిక్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
వాట్ ఈజ్ ఆల్గే అంటాడు. మనకు ఆ టైంకు అసలు అర్థం కాదు. వాట్ ఈజ్ ఆల్గే అంటే ఏం చెప్పాలి తెలియదు. వాట్ ఈజ్ సెల్ అంటాడు. డిఫైన్ బయోటెక్నాలజీ అంటారు. డిఫైన్ ఫుడ్ చైన్ అంటారు. డిఫైన్ ఫుడ్ వెబ్, డిఫైన్ ఎకోసిస్టమ్. ఇవన్నీ డెఫినేషన్లే, చిన్న చిన్న పదాలే కానీ అన్ని డెఫినేషన్లే అడుగుతారు. కాకని ఆ టైంకు మనకు ఆ డెఫినేషన్ చెప్పరాదు. అవి చిన్న పదాలే, లెసన్ల పేర్లే అడుగుతారు ఒక్కొక్కసారి. వాట్ ఈజ్ టిష్యూ, ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటారు. వాట్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ప్లాంట్ టిష్యూ కల్చర్ అని అర్థం. సో ఇలాంటి బేసిక్స్ హెడ్డింగ్స్ క్వశ్చన్సే అడుగుతారు. నీవు చెప్పే ఆన్సర్ల నుండి మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు. మనం చెప్పేది అంటే మనం ఆన్సర్ ఇచ్చేటప్పుడే అనుకోవాలి, ఓహో ఇంకో క్వశ్చన్ ఇతను అడగాలంటే మనం ఇచ్చే ఆన్సర్లో ఆ వర్డ్ ఇన్సర్ట్ చేయాలి, ఆ వర్డ్కి సంబంధించింది ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలగాలి. అంటే ఇంటర్వ్యూయర్ను మన వైపుకు తిప్పుకునేటట్టు చేయడం అన్నట్టు ఇది. సో అందులో ఒక కొత్త వర్డ్ని ఇన్సర్ట్ చేయడం, ఆ కొత్త వర్డ్ మీద క్వశ్చన్ అడిగేటట్టు చేసుకోవడం, మన వైపు వస్తాడు. మళ్ళీ దాన్ని చెప్తే ఇంకోటి టచ్, ఇట్లా ఒక 5-6 క్వశ్చన్లు అడిగిన తర్వాత 5-6కి ఆన్సర్ చెప్తాం. మన వైపు రప్పించుకున్నాం, మనకు టాలెంట్ ఉన్న సబ్జెక్టు వైపుకు, మనకి ఇష్టం ఉన్న సబ్జెక్టు వైపు మలుపుకున్నాక ఆటోమేటిక్గా ఆన్సర్స్ ఇస్తాం మనం. కాబట్టి మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న క్వశ్చన్లే అడుగుతారు అనేది గమనించాలి. బేసిక్సే అడుగుతారు, డెఫినేషన్సే అడుగుతారు. ఇలా ప్రతి సబ్జెక్టు వాళ్ళు వారి టాపిక్లు ఇంటర్మీడియట్ బుక్స్ పైన, స్కూల్ బుక్స్ పైన ఉన్న హెడ్డింగ్స్ మీదనే చిన్న క్వశ్చన్లు అడుగుతారు అనేది గమనించాలి. రైట్. ఇప్పుడు ఒకరేమో మన పీజీ స్పెషలైజేషన్ మీద అడిగిరు, ఇంకొకరేమో చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగిర్రు, ఇంకొకరేమో మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు శాంతం అయిపోయేంత వరకు, ఇంకొకరు మాత్రం మన బయోడేటా ఇట్లా జనరల్ పాయింట్లు అడుగుతుంటారు. ఎక్కడి నుండి వచ్చినావు, మీ ఏరియాలో స్పెషల్ అయింది, ఇట్లా ఇంకొకరు అడిగే అవకాశం ఉంటుంది. ఈ తతంగం అయిపోయిన తర్వాత బాబు లేదా పాప డెమో చెప్పమ్మా అంటారు. ఆ క్యాండిడేట్ను డెమో చెప్పంటారు. అయితే డెమోకు అక్కడ ఏందో పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మనకేం చెప్పవు అన్నారు. మామూలు బోర్డే ఉంటుంది, కాకపోతే పిల్లలు ఎవరు ఉండరు అక్కడ, ఆ నలుగురే ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక బోర్డు పెడతారు, ఓ మార్కర్ పెడతారు, పోయి చెప్పుపో అంటారు. ఆడికి పోయిన తర్వాత డెమో చెప్పాలి. మరి ఈ డెమో ఎంతసేపు చెప్పాలి, ఈ డెమో ఎవరిస్తారు? వాళ్ళు ఏది ఇవ్వరు మీకు. ఎప్పుడు కూడా స్టూడెంట్ను ఇబ్బంది పెట్టరు, జాబ్ వచ్చే అభ్యర్థిని ఇంక్రిమెంట్ను ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. వాళ్ళు ఇష్టం వచ్చిన డెమో చెప్పమని ఎట్టి పరిస్థితులు ఉండదు. నీకు ఇష్టం వచ్చిన టాపిక్ మీదనే డెమో చెప్పాలి. టాపిక్ చాయిస్ నీదే. ఎప్పుడు కూడా ఇంక్రిమెంట్ను ఇబ్బంది పెట్టేటట్టు ప్రవర్తించరు వాళ్ళు, క్యాండిడేట్ను ఇబ్బంది పెట్టేటట్టు. కాబట్టి టాపిక్, మరి ఎన్ని టాపిక్లు ప్రిపేర్ అయిపోవాలి డెమోకు పోయేటప్పుడు అనేది ప్రశ్న. చాలా టాపిక్లు ప్రిపేర్ అయితే కన్ఫ్యూజన్ ఎక్కువైంది, ఎక్కువ భయం అవుతుంది. ఎందుకంటే వాటి మీద గ్రిప్ రాక, చాలా టాపిక్లు ప్రిపేర్ అయినామనుకో వాటి మీద గ్రిప్ లేక భయం అయింది, సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని ఆఖరికి ఫెయిల్ అవుతాం. సో చాలా టాపిక్స్ ప్రిపేర్ కావద్దు. ఒకే ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. ఏదైనా నీకు బాగా నచ్చిన టాపిక్ బలంగా ప్రిపేర్ కావాలి. దాని ఇతివృత్తం అప్ టు పీజీ లెవెల్ దాకా కూడా ప్రిపేర్ కావాలి. సో ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ లెవెల్లో కూడా ఆ ఒక్క టాపిక్ను శాంతం ప్రిపేర్ అయిపోవాలి. మరి ఆడ ఎంతసేపు చెప్పిస్తారు అంటే మ్యాక్సిమం 5 minutes కన్నా ఎక్కువ ఉండదు ఎట్టి పరిస్థితిలో. స్టార్టింగ్ పర్సన్స్కి ఒక 3-4 minutes చెప్పిస్తారు. రాను 2 నిమిషాలు చెప్పించడం కూడా ఎక్కువనే అయింది. సో కనీసం మనం ఒక 5-10 నిమిషాలు అయితే చెప్పగలగాలి. గబా 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 చెప్పాల్సిన అవసరం లేదు. అంత ప్రశాంతంగా కూల్గానే చెప్పాలి. మరి ఇలాంటి టాపిక్స్ చూజ్ చేసుకునేటప్పుడు డయాగ్రామ్ బేస్డ్ టాపిక్స్ చూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే డయాగ్రామే నువ్వు 5 నిమిషాలు గీసుకుంటూ కూర్చుంటే ఎట్లా గీసుకోవద్దు. ఒకవేళ డయాగ్రామ్ ఉన్నాయే డెమో ఎంచుకోవాలనుకుంటే చిన్న డయాగ్రామ్లను ఎంచుకోవాలి. ఈ చిన్న డయాగ్రామ్ కూడా మాట్లాడుకుంటూ గీయాలి, ఖాళీగా ఎట్టి పరిస్థితులు ఉండొద్దు. సో నువ్వు మాట్లాడేది జరుగుతూ ఉండాలి, బోర్డు మీద డ్రా చేసేది కూడా జరుగుతూ ఉండాలి ఎట్ ఏ టైం. అది చిన్నగా ఉండాలి. జస్ట్ ఆ మాటలలో 20-30 సెకండ్లోనే డయాగ్రామ్ అయిపోతుంటుంది. మనం చెప్దాం అనుకున్న మ్యాటర్ను కూడా కన్వే చేస్తుంటాం. ఈ డెమో చెప్పేటప్పుడు
టాపిక్ను మనం డిక్లేర్ చేయడం ఉండాలి. టాపిక్ డిక్లరేషన్ 10-20 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఒక 20 సెకండ్లలోనే టాపిక్ డిక్లరేషన్ అయిపోవాలి. నువ్వు చెప్పాలనుకున్న టాపిక్ డిక్లరేషన్ అయిపోవాలి. అంతేగాని నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నా, ఈ టీచింగ్ ఎయిడ్స్ తీసుకొచ్చినా అని దాన్ని డ్రామాటిక్ క్రియేట్ చేయొద్దు. మా బీఈడీలోకి ఇదే నేర్పిర్రు, మీ ఇట్లనే టాపిక్ డిక్లేర్ చేస్తా, ద మెథడ్ టీచింగ్ మెథడ్ ఈజ్ దిస్ వన్ అని ఆ టీచింగ్ మెథడ్ అదో ఇదో ఏదోటి కొత్త ఆడబెడితే అది ఫెయిల్ అవుతుంటుంది. సో అలాంటి ఏమీ ఉండదు. జస్ట్ 20 సెకండ్స్లో టాపిక్ డిక్లరేషన్ జరిగిపోవాలి. ఈ టాపిక్ డిక్లరేషన్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కొద్దిగా అయినాక. రైట్, టాపిక్ డిక్లరేషన్ అయిన తర్వాత మనం ఆ టాపిక్ సంబంధించిన ముఖ్యాంశాలను చెప్తూ ఉంటాం. ఈ ముఖ్యాంశాలను కూడా కొన్ని వదిలేసి చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే వదిలేసి చెప్తూ ఉంటామో ఇంటర్వ్యూ చేసేట ఆయనకు డౌట్ వస్తుంది, ఏంది మధ్యన ఈ కొన్ని పాయింట్స్ కవర్ కావట్లేవు అని అక్కడ క్వశ్చన్ అడుగుతాడు. అంటే మనం ఎక్కడైతే వదిలేస్తున్నామో ఆ వదిలేసిన క్వశ్చన్ అడగడం వల్ల మనకు ప్లస్ పాయింట్. అది మనకు వచ్చిన ఆన్సరే కాబట్టి చెప్పేస్తాం. సో కాబట్టి కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే చెప్పుకుంటూ పోవాలి. అందులో వచ్చే చిన్న చిన్న టాపిక్స్ వదిలేస్తుంటాం కాబట్టి ఇంటర్వ్యూ చేస్తే దీని ఆన్సర్ ఏంది, ఇదేంటిది అదేంటిది అని అడుగుతారు. అడిగినా కన్ఫ్యూజ్ కాదు, ఒక్కరు అడగొచ్చు, ఇద్దరు అడగొచ్చు. కొద్దిసేపు దాకా సపోర్ట్ చేయరు, అసలు నువ్వేం చెప్తావో చూస్తుంటారు ఆ 2 మినిట్స్లో కూడా. అంటే నువ్వు ఒక్కొక్కసారి డయాగ్రామ్ గీస్తామా చిన్నది, ఆ డయాగ్రామ్ను బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయం, ఉట్టినే గాలిలో చేతులు ఊపుతుంటాం. ఇట్లా డయాగ్రామ్ బోర్డు మీద గీస్తాం, బయట చేతులు ఊపి ఇట్లా చెప్తుంటాం. అంటే ఏంది, డయాగ్రామ్కు నువ్వు చెప్పేదానికి లింకు లేదు. అంటే టీచింగ్ స్కిల్ అనేది ఇన్నే అర్థమైపోతుంది, నీకు చెప్పరాట్లేదు అని. ఒక్కొక్కసారి మనం నోటితో చెప్తుంటాం కానీ బోర్డు మీద ఎలాంటి పాయింట్స్ రాయం, హైలైట్ పాయింట్స్ ఏవి కూడా రాయం. బోర్డును ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో ముఖ్యమైన అంశాలు బోర్డు మీద తప్పకుండా రాయాలి. మాట్లాడేటప్పుడు డయాగ్రామ్కు, మాట్లాడేటప్పుడు రైటింగ్ వర్డ్స్కు లింక్ ఉండాలి. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు. ఒకవేళ అందులో డెమోలో క్వశ్చన్లు వేసుకోవాల్సిన అవసరం వచ్చిందనుకో, పిల్లలు ఉంటే క్వశ్చన్లు పిల్లల్ని అడుగుతాం, మరి పిల్లలు లేరుగా ఎట్లా అంటే మనమే క్వశ్చన్ వేసుకోవాలి, మనమే ఆన్సర్ చెప్పుకోవాలి. ఆ పరిస్థితి అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటోళ్ళు నిన్ను క్వశ్చన్ అడగాలి కదా. వాళ్ళు అడగకముందే నువ్వే క్వశ్చన్లు వేసుకునేందుకు? అలాంటివి లేకుండా, క్వశ్చనేర్ లేకుండా అంత ఆన్సర్ ఉండేటట్టు, కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. టాపిక్లో కనీసం ఒక 10 నిమిషాలు చెప్పేంత కంటెంట్ అయినా రెడీ చేసుకొని పోవాలి. అదే కంటెంట్ను గంట అయినా చెప్పగలగాలి, అదే కంటెంట్ను 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా చెప్పగలగాలి. సో ప్రిసైజ్ చేయగలగాలి, అదే కంటెంట్ను ఎక్స్పాండెడ్ చేయగలగాలి. సో కనీసం ఒక 45 నిమిషాల క్లాసు అవసరమైతే లీడ్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రిసైజ్ చేసుకోవాలి. ముఖ్యాంశాలను ప్రిసైజ్ చేసుకొని ఫస్ట్ ముఖ్యాంశాలనే చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు అటనే చెప్పనిస్తారు అనుకోండి, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోయి ఒక్కొక్కదాన్ని. సో ప్రిసైజ్ మ్యాటర్ను చెప్పండి డెమోకు. మొదలై ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతే బోర్ అనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఎలాంటి టాపిక్స్ ఎన్నుకోవాలి డెమోకు అనేది ఒక ప్రధానమైన సమస్య. ఎలాంటి టాపిక్స్ ఎన్నుకుంటే బాగుంటుంది? చాలామంది ఒకే రకమైన టాపిక్ ఎన్నుకుంటారు. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ నాది బాటనీ సబ్జెక్ట్ కాబట్టి నా సబ్జెక్ట్లో ఎలాంటి టాపిక్స్ ఎన్నుకుంటే బాగుంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది సెల్ ఆర్గనెల్స్ ఎన్నుకుంటారు. అంటే స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియోసాక్. ఇవి అయితే చాలామంది, ఒక 40% మెంబర్స్ దీన్నే చూజ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరికొకరు చొప్పున ఏ టాపిక్స్ వచ్చి డెమో చెప్తుంటే వినేటోళ్ళకి వినబుద్ధి అయిద్దా? ఇద్దరికొకరికి చెప్పిందే చెప్పడం వల్ల ఈజీగా ఉంటాయి కదా అని వాళ్ళు తీసుకుంటారు. వినేటోళ్ళకు బోరింగ్ అనిపించి, అబ్బా మళ్ళా అదే చెప్తున్నావు నువ్వు, వేరే టాపిక్ ఏమైనా చెప్పలేవా నువ్వు అని అంటారు. అప్పుడు మనకి ఏది హెల్ప్ అయింది, సెకండ్ టాపిక్ హెల్ప్ అయింది. అందుకే ఒకటి హార్డ్ కోర్గా ఉన్నదేమో ఫస్ట్ ప్రిపేర్ కావాలి డెమోకు, ఇంకొకటేమో ఈజీది ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన బోర్ వచ్చి ఇంకోటి ఏదైనా టాపిక్ చెప్పగలవా అన్నప్పుడు ఇనేబిలిటీ మనం వ్యక్తం చేయకూడదు, చెప్పలేని సార్ అనొద్దు. అందుకే ఇంకొకటి ఈజీది ఎన్నుకొని పెట్టుకుంటే, ఓకే సార్ ఇది కాకపోతే ఇది కూడా చెప్పగలను సార్ అని ఇంకోటి కూడా.
అంటే ఒకటేమో కోర్ది ఉండాలి, కొంచెం హార్డ్గా లెంతీగా ప్రిపేర్ అయి ఉండాలి, ఒకటేమో సింపుల్ది. అంటే మనం 2 డెమోలు చూజ్ చేసుకోవాలి. ఒకటేమో ఇన్ డీటెయిల్డ్ ప్రిపేర్ కావాలి, ఒకటేమో ఈజీ కాబట్టి ఎటైనా చెప్పగలిగేటట్టు ఉండాలి. సో ఈ లాజిక్ మనం ఫాలో కావాలి. ఈ 2 డెమో ఎప్పుడు అడుగుతారు అనుకున్నాం మనం? కంటిన్యూగా ఒకే టాపిక్ను 5-6 చెప్పినప్పుడు వినేటోళ్ళకు బోరు కాబట్టి ఇది కాకుండా ఇంకోటి ఏమన్నా తీసుకోరాదురి అంటారు. అంతేగాని వాళ్ళకి ఇష్టం వచ్చిన టాపిక్ ఈ టాపిక్ ఇస్తున్నా చెప్పు అని అనరు. అట్లా అనాలనుకుంటే వాళ్ళు క్వశ్చన్లే అడుగుతారు కదా, వాళ్ళు క్వశ్చన్ల ద్వారానే తెలిసిపోద్ది నీ టాలెంట్ ఏది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సాన్లు అంటే ఏంది, ఇంట్రాన్లు అంటే ఏంది అని అడిగారు ఇంటర్వ్యూలో క్వశ్చన్లు. ఎక్సాన్లు అంటే ఏంది, ఇంట్రాన్లు అంటే ఏంది. సో ఇక్కడ నువ్వు దీని ఆన్సర్ చెప్పగలిగితే నీ టాలెంట్ ఏదో తెలిసిపోయా. ఇంకా నేను డెమో ఇచ్చినందుకు నీకు టాపిక్ ఏరే. కాబట్టి డెమోను వాళ్ళు ఇవ్వరు, మనం చూజ్ చేసుకున్నదే. 2వ డెమో కూడా ఎప్పుడు అడుగుతారు అనుకున్నాం? కంటిన్యూగా 5-6 మంది చెప్పితే బోర్ వచ్చి మాత్రమే అడుగుతారు తప్ప 2వ డెమో కూడా అవసరం ఉండదు. 99% 2వ డెమో కూడా మనకు అక్కడికి రాదు. రైట్, మరి ఎలాంటి టాపిక్స్ని మనం డెమోకు తీసుకుంటే బాగుంటుంది? సో జేఎల్ సిలబస్లో ఇచ్చిన ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండవది ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న ఏ టాపిక్నైనా తీసుకోవచ్చు. మూడవది ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీలో ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు డెమోకు. ఇదే ఎందుకు తీసుకున్నామని ఎవ్వరు అడగరు. ఇది ఇంటర్మీడియట్లో లేదు కాబట్టి నువ్వు జేఎల్ కదా ఎందుకు తీసుకున్నావు అని అడగరు. ఇది డిగ్రీల బుక్లో లేదు కదా ఎందుకు తీసుకున్నావు అని కూడా అడగరు. అన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ అయ్యే ఉంటాయి, స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ టు డిగ్రీ. సరే, ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఒక్కొక్క టాపిక్లో ఒకటి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ మైక్రోబయాలజీలో చూద్దాం. ఏ టాపిక్ డెమో తీసుకుంటే బాగుంటుంది మైక్రోబయాలజీలో, మనం మంచిగా పెర్ఫార్మెన్స్ చేయగలము మైక్రోబయాలజీలో. ఇందులో మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగేది ఏది అంటే రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది మెయిన్ డెమోగా తీసుకోవచ్చు. కానీ చాలామంది చేసేది ఏంటంటే సెల్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా తీసుకుంటారు. ఇది బోరింగ్. చాలామంది తీసుకునేది ఏంటిది, సెల్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. అది తీసుకుంటే బోర్ అనిపిస్తుంది. కానీ మనం ఏం తీసుకోవాలి, రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. మెథడ్స్ 3 మెథడ్స్ ఉంటాయి, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వైరస్ దగ్గరకు వచ్చేసరికి వైరస్ రెప్లికేషన్ అనేది బోరింగే, మళ్ళీ చాలా బోర్ అనిపిస్తుంది. వైరస్ రెప్లికేషన్ తీసుకోవద్దు. వైరస్కు సంబంధించిన స్ట్రక్చర్ తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ ఉన్నది, హెచ్ఐవి ఉన్నాయి, ఇలాంటి వైరస్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి స్ట్రక్చర్ తీసుకోవచ్చు. వైరస్కు మైక్రోబయాలజీలో ఇవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్ఫాలజీ. మార్ఫాలజీలో తీసుకోవాల్సిన బెస్ట్ ఏంటంటే ఫ్లవర్ అండ్ ఫ్లవర్ టైప్స్ తీసుకోవాలి. తీసుకుంటే అంటే జస్ట్ ఫ్లవర్ స్ట్రక్చరే అంతే, ఎంత సింపుల్గానే ఉంటుంది ఫ్లవర్ స్ట్రక్చర్. కానీ చాలామంది వాటిని ఆ సైంటిఫిక్ వర్డ్స్ అనేటివి తెలియదు, బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయొచ్చు. ఫ్లవర్ స్ట్రక్చర్, ఫ్లవర్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి కదా, ఎపిగైనస్, హైపోగైనస్, పెరిగైనస్ అని. జస్ట్ 5 నిమిషాలలో దీన్ని బ్యూటిఫుల్గా డ్రాయింగ్ వేయొచ్చు. ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో దాని ఆన్సర్ కూడా ఆ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకునే బెంథాముకర్ క్లాసిఫికేషన్ చేసిండు. సో బెంథాముకర్ క్లాసిఫికేషన్ అంతా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఆ పాయింట్ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇంకా కావాలంటే ఇన్ఫ్లోరోసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్లోరోసెన్స్లో స్పెషల్ టైప్ ఇన్ఫ్లోరోసెన్స్ కానీ కాంపౌండ్ ఇన్ఫ్లోరోసెన్స్ కానీ తీసుకోవచ్చు. ఇన్ఫ్లోరోసెన్స్ తీసుకుంటే మొత్తం ఆ టాపిక్ అంతా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ ఇన్ఫ్లోరోసెన్స్ డెఫినేషన్ ఇచ్చి స్పెషల్ టైప్ ఇన్ఫ్లోరోసెన్స్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇన్ఫ్లోరోసెన్స్ అంతా చెప్పుకుంటూ పోతే బోరింగే అది కూడా. సో స్పెషల్ టైప్ ఇన్ఫ్లోరోసెన్స్ అనేది మెయిన్ డెమోగా తీసుకోవాలి. డెఫినేషన్ చెప్పాలి ఇన్ఫ్లోరోసెన్స్ అంటే, అందులో టైప్స్ చెప్పాలి, స్పెషల్ టైప్ ఇన్ఫ్లోరోసెన్స్ మీద నేను చెప్తున్నా అని చెప్పాలి. అందులో కూడా 3 టైప్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డయాగ్రామ్ గీసుకుంటూ చెప్పవచ్చు. ఫాస్ట్గా డయాగ్రామ్ గీయాలి, ఫాస్ట్గా కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. సయాథియం ఇన్ఫ్లోరోసెన్స్, హైపంథోడియం ఇన్ఫ్లోరోసెన్స్, వాటిసెల్లాస్టర్, ఇవి స్పెషల్ టైప్. సో ఇది కూడా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసుకోవచ్చు మనం. అంటే మార్ఫాలజీలో ఈ పని చేయొచ్చు.
నెక్స్ట్ ఎనాటమీకి పోయేసరికి చాలామంది లీఫ్ కానీ డైకాట్ స్టెమ్ కానీ ఇలాంటివి తీసుకొని డయాగ్రామ్కే చాలాసేపు పట్టుద్ది కదా. డయాగ్రామ్ బేస్డ్ మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇంకా తీసుకోవాలంటే ఎనాటమీలో ద బెస్ట్ డెమోకి ఏదంటే యాన్యువల్ రింగ్ ఫార్మేషన్ తీసుకోవచ్చు. మళ్ళీ సెకండరీ గ్రోత్ అని తీసుకోవద్దు, అది లెంది, చాలా టైం పట్టుద్ది, బోరింగ్ ఉంటుంది. తీసుకుంటే ఏం తీసుకోవాలి, జస్ట్ యాన్యువల్ రింగ్స్ మాత్రమే తీసుకోవాలి. హౌ టు ఫార్మ్ యాన్యువల్ రింగ్ ఇన్ ట్రీస్. ఓన్లీ యాన్యువల్ రింగ్ ఎలా ఏర్పడుతుందో మాత్రమే చెప్పాలి డెమోకు. మిగిలిన ఏవి తీసుకున్నా కానీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎనాటమీలో. ఎంబ్రియాలజీ, చాలామంది పిల్లలు ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్ తీసుకుంటారు. ఇది కూడా బోరింగే. ప్రతి 5గురిట్లో ఒకరు ఎంబ్రియోసాక్ స్ట్రక్చరే తీసుకుంటారు. ఆడ క్వశ్చన్ అడుగుతాంలో ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు ఎంబ్రియోసాక్లో 8 న్యూక్లియస్ ఏర్పడతాయి. 8 న్యూక్లియస్ ఏర్పడతాయి కదా. 8 న్యూక్లియస్ ఏర్పడ్డాయి అంటే ఎన్ని మైటాటిక్ డివిజన్స్ జరిగినాయి, ఫ్రీ మైటాటిక్ డివిజన్స్, ఫ్రీ న్యూక్లియర్ మైటాటిక్ డివిజన్స్ జరిగినాయి అంటే చెప్పలేరు. సో మంచిగా డయాగ్రామ్ గీస్తారు. 8 న్యూక్లీ, 4 పోలార్ ఇటు, 4 పోలార్ ఇటు, మధ్యకు 2 వస్తాయి, 3 3 అని అన్ని మంచిగానే చెప్తారు. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏమడుగుతారు, ఈ 8 న్యూక్లీ ఏర్పడ్డాయి అంటే ఎన్ని ఫ్రీ న్యూక్లియర్ మైటాటిక్ డివిజన్స్ జరిగినాయి అని అంటే చెప్పలేరు. ఏమో సార్ అంటారు. సో ఎన్ని జరిగినాయి ఆడ, 7 మైటాటిక్ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతాయి, ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతాయి. ఫ్రీ న్యూక్లియర్ అంటే ఏంది, సైటోప్లాజం డివిజన్ జరగదు, ఓన్లీ న్యూక్లియస్లే డివైడ్ అవుతుంటాయి. హౌ మెనీ, 7 డివిజన్స్ జరిగితే 8 న్యూక్లీ ఫామ్ అవుతాయి. ఈ ఫండమెంటల్ పాయింట్ తెలవక ఇది చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు, క్వశ్చన్ అడిగితే చెప్పరు. సో ఎంబ్రియోసాక్ను సెలెక్ట్ చేసుకోవద్దు. ఇంకా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడనే చెప్పాలి, ఇంట్రెస్ట్ ఉంది, కమాండ్ ఉంది అనుకుంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ తీసుకోండి. అందులో ఫ్లవర్ను గీయొచ్చు మంచిగా డయాగ్రాము. ఈ ఫ్లవర్లో ఏ పార్ట్ ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుందని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవతల క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా చెప్పగలుగుతాం. ఇంకా చెప్పాలంటే పాలినేషన్ కాంట్రిబ్యూషన్స్ కూడా చెప్పొచ్చు. పాలినేషన్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంది అంటే పోలినేషన్ జరగడానికి అడాప్టేషన్స్. క్రాస్ పాలినేటెడ్ ఫ్లవర్ ఎట్లా అడాప్ట్ అయ్యింది, ఆ క్రాస్ పాలినేషన్ కాంట్రిబ్యూషన్స్ కూడా మంచి బ్యూటిఫుల్ టాపికే. అడాప్టేషన్స్ కాబట్టి అందంగానే ఉంటుంది. సో ఇంకా కావాలంటే పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్ కూడా తీసుకోవచ్చు. సో వీటన్నిట్లలో బెస్ట్ ఏదంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ ఇన్ ఫ్లవర్ అనేది బెస్ట్. ఇక మళ్ళీ యాంథర్ స్ట్రక్చర్ కానీ ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్ కానీ తీసుకోవద్దు. ఇవి రొటీన్గా అందరు తీసుకునేటివి. ఎంబ్రియాలజీలో సింపుల్గా ఉండాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ ఫిజియాలజీ, చాలా పెద్ద చాప్టర్ ఇది. చాలామంది ఇది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఇంకా C3 సైకిలో గ్లైకాలసిస్ ఇది చెప్పుదాం, ఇది బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, నాకు కమాండ్ ఉంది అనుకుంటాం. కానీ డెమాన్స్ట్రేషన్లో ఇది చెప్తే వెంటనే ఇట్లా ముఖం తిప్పేస్తారు, బా గ్లైకాలసిస్ అంటారు. ఈవెన్ మీరు పిల్లలకే చెప్పి చూడండి అనే డెమో, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ వినరు. ఎందుకంటే అన్నీ మెమరీ బేస్డ్ అన్నట్టు, అవి చైన్ లాగా వస్తుంటాయి కాబట్టి అవి ఎందుకు వస్తున్నాయి అని డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఇలాంటి సైకిల్స్ డెమోకు తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవాలి, ప్లాంట్ ఫిజియాలజీలో ఏవి బాగుంటాయి? ఒకవేళ నీకు చెప్పాలనుకుంటే వాటర్ పొటెన్షియల్ అనే టాపిక్ ఉంది, తీసుకో, చాలా బాగుంటుంది వాటర్ పొటెన్షియల్ మీద. నెక్స్ట్ హౌ టు ఓపెన్ అండ్ క్లోజ్ స్టొమాటా ఎట్లా క్లోజ్ అవుతుంది, ఎట్లా ఓపెన్ అవుతుంది, మెకానిజం ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కూడా తీసుకో. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్, సో అది కూడా బ్యూటిఫుల్గానే ఉంటుంది, తీసుకో. ఎందుకంటే అలా చిన్న డయాగ్రామ్ ఉంటుంది, మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఎవరైతే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వాటర్ పొటెన్షియల్ లింక్ ఉండాలి. వాటర్ పొటెన్షియల్ మీద గ్రిప్ ఉంటేనే అది తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఇంకా కావాలంటే ట్రేస్ ఎలిమెంట్స్, ఇంపార్టెన్సీ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇన్ క్రాప్ ప్లాంట్స్, ఈ టాపిక్ కూడా కొంచెం అందంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అగ్రికల్చర్కు ఫార్మర్కు లింక్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ట్రేస్ ఎలిమెంట్ పోతే ఎంత లాభం ఎంత నష్టం అనేది తెలుస్తుంది. ఇంకా మనకు బాగా ధైర్యం ఉన్నది, కంటెంట్ ఉన్నది అనుకుంటే ఎంజైమ్స్ తీసుకోవచ్చు. IUB ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ 1974 వాళ్ళు ఎంజైమ్స్ను 6 క్లాసిఫికేషన్గా డివైడ్ చేసిండు. ఆ 6 క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇకపోతే నైట్రోజన్ మెటబాలిజంలో బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్.
సో ఇది కూడా బ్యూటిఫుల్ టాపిక్. ఇది లెంతీ టాపిక్, ఎంత దూరమైనా చెప్పొచ్చు, మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫార్మర్ కూడా అవసరం. బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. నెక్స్ట్ దీని తర్వాత అమైనో యాసిడ్ సింథసిస్, జిఎస్ అండ్ గోగాట్, ద రోల్ ఆఫ్ జిఎస్ అండ్ గోగాట్. అమైనో యాసిడ్స్ కొత్తగా ఎట్లా సింథసిస్ అవుతాయి, ఈ టాపిక్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మాడిఫికేషన్స్, పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్స్. డిఎల్కు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇది తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్, పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్స్. అది అయిన తర్వాత ఏం జరుగుతుంది, డిఎల్కి అయితే ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది. ఇలాంటివి చూజ్ చేసుకుంటే ఫిజియాలజీలో బాగానే ఉంటాయి. నెక్స్ట్ నావల్ ఫైటో హార్మోన్స్, అంటే రొటీన్ ఫైటో హార్మోన్స్ కాకుండా ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరిలిన్లు ఇవి కాకుండా నావల్ ఫైటో హార్మోన్స్, బ్రాసినోస్టీరాయిడ్స్, సో ఫ్లావనాయిడ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి జాస్మోనిక్ యాసిడ్, ఇలాంటివి నావెల్ ఫైటో హార్మోన్స్ తీసుకోవాలి. ఎనీ 2 ఫైటో హార్మోన్స్ గురించి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే అవి కొత్తగా రీసెంట్గా కనుక్కున్నారు కాబట్టి వీటి మీద ఇని ఉండరు, ఎవరు ఏం చెప్తారో ఇందామనే చూస్తుంటారు. సో బ్రాసినోస్టీరాయిడ్స్, జాస్మోనిక్ యాసిడ్ ఇది తీసుకుంటే ఇది బాగానే వర్కౌట్ అయింది. నెక్స్ట్ కాంతి కాలావధి ఫైటోక్రోమ్ రోల్. సో కాంతి కాలావధి ఫైటోక్రోమ్ రోల్ను కూడా తీసుకోవచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం మెయిన్ డెమోకు తీసుకోవచ్చు ఫిజియాలజీ నుండి. ఇక సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ నుంచి ఏం తీసుకోవచ్చు అంటే, సెల్ బయాలజీలో మంచి టాపిక్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్డ్గా చెప్పగలగాలి అంతే. ఇక ఇలా ఏది తీసుకోవద్దు, తీసుకుంటే ఏది తీసుకున్నా బోర్ అనిపిస్తుంది. సో ఎందులోకి ఎంటర్ కావద్దు, ఓన్లీ ఇంటర్ఫేస్ చేంజెస్ మాత్రమే చెప్పాలి సెల్ బయాలజీలో. జెనెటిక్స్లో ఏం తీసుకోవాలి, ఈ మెంటల్ జెనెటిక్స్ తీసుకోవద్దు, క్లాసికల్ జెనెటిక్స్, మోనో హైబ్రిడ్, డై హైబ్రిడ్ ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. బోర్, జేఎల్డిఎల్లో తీసేసిరు కూడా, జేఎల్లో ఈ సిలబస్ను. ఇప్పుడు ఈ గురుకులాలలో పెట్టలే, ఇది క్లాసికల్ జెనెటిక్స్ పెట్టలే, అంతా కూడా మోడర్న్ జెనెటిక్సే పెట్టిరు, మ్యుటేషన్స్ అవి ఇవి పెట్టిరు అన్నట్టు. ఇంకా ఇవి బాగుంటుంది, పాలీప్లాయిడ్స్, అన్యూప్లాయిడ్స్ ఇవి బాగుంటాయి. మళ్ళీ డెమోకు పాలీప్లాయిడ్స్ కానీ ఎన్యూప్లాయిడ్స్ కానీ తీసుకోవచ్చు. మొత్తం టాపిక్ తీసుకోవద్దు, తీసుకుంటే మనం టైం సరిపోదు, బోర్ అనిపిస్తుంటుంది. అందులో ఏదో ఒక్కదాన్నే తీసుకొని దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మ్యుటేషన్స్లో వస్తుంది ఇది, పాలీప్లాయిడ్స్ అండ్ అన్యూప్లాయిడ్స్ అనేటివి. సో ఎకనామిక్ బాటనీలో ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ రీసోర్సెస్ అని అంటాం. ఈ ఎకనామిక్ బాటనీలో తీసుకోవాలంటే కొంచెం ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ గురించి మాట్లాడు ఉంటుంది కాబట్టి ఎనీ 2 మెడిసినల్ ప్లాంట్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పవచ్చు. ఎనీ 2 మెడిసినల్ ప్లాంట్స్, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలగాలి. ఎనీ 2 మెడిసినల్ ప్లాంట్స్ అన్నప్పుడు ఇది మెడిసిన్. నెక్స్ట్ ఎకాలజీలో ఏ టాపిక్ తీసుకోవచ్చు అంటే ఎనర్జీ ఫ్లో అనే టాపిక్ తీసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఎనర్జీ ఫ్లో అనేది డిగ్రీలో ఉంటుంది, విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇది. ఈ ఎనర్జీ ఫ్లోలో జీపీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీపీ ప్లస్ ఆర్సీ అని ఈ ఈక్వేషన్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏదంటే అడాప్టేషన్స్ ఇన్ హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. సో హైడ్రోఫైట్ టైప్స్ చెప్పొద్దు, జీరోఫైట్ టైప్స్ చెప్పొద్దు, వాటిని అసలు టచ్ చేయొద్దు. అడాప్టేషన్స్ మాత్రమే మాట్లాడాలి. హైడ్రోఫైట్స్లో ఎలా అడాప్టేషన్ అయినాయి, ఎనాటమికల్ అడాప్టేషన్స్ ఏంటి, మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఏంటివి, అవి ఎందుకు వచ్చినాయి, వాటి వల్ల వాటికి లాభం ఏంది. అట్నే జీరోఫైట్స్లో కూడా అడాప్టేషన్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. సో ఇటు హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్ రెండు కంపారిటివ్ స్టడీ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా కొత్తగా ఉన్న ఈ రీసెంట్ టాపిక్స్, బయోడైవర్సిటీ అనేది కూడా రీసెంట్ టాపిక్. అందులో మీకు కంటెంట్ కాక ఉన్నట్లయితే ధైర్యం ఉంటే ఇన్సిట్ కన్జర్వేషన్, ఎక్సిట్ కన్జర్వేషన్ కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇది కొంచెం మెమరీ బేస్డ్. ఇన్సిట్ ఎక్సిట్ కన్జర్వేషన్ చెప్పేటప్పుడు నేషనల్ పార్కులు, శాంచరీలు అవి రిపీట్ అవుతుంటాయి, వాటి పేర్లు గుర్తుండాలి. అంత మెమరీ మీకు ఉన్నట్లయితే ఆ టాపిక్ని ఎంచుకోవచ్చు. అది లేటెస్ట్ టాపిక్, వినేటోళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటారు, వాళ్ళు మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది వినేటప్పుడు. ఇవి ఇన్సిట్ కన్జర్వేషన్ కానీ ఎక్సిట్ కన్జర్వేషన్ కానీ. నెక్స్ట్ ఇక టిష్యూ కల్చర్ అండ్ బయోటెక్నాలజీ దగ్గర పోయినప్పుడు మనం బాగా ఇంట్రెస్ట్గా చెప్పగలిగే టాపిక్స్ ఏవి అంటే యాంథర్ కల్చర్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చెప్పవచ్చు. యాంథర్ కల్చర్ అనేది, యాంథర్ కల్చర్ అండ్ ప్రోటోప్లాస్ట్ కల్చర్ ఈ రెండు కూడా చెప్పవచ్చు.
ఇంకా కావాలంటే ఈ బయోటెక్నాలజీలో జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. సో టోటల్ బయోటెక్నాలజీలో చాలా ఇంట్రెస్టింగ్, బెస్ట్, వినేటోళ్ళకైనా సరే చెప్పేటోళ్ళకైనా హాయిగా ఉండేది ఏంటంటే జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. సో ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఏమో ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జరిగితే, డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఏమో ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా జరుగుద్ది. ఈ రెండు వేరువేరు టాపిక్లు, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఇంకా కొంచెం మనం తీసుకోవాలంటే జిఎం క్రాప్స్ పైన ఉన్న ఆందోళనలు, బయోసేఫ్టీ అబౌట్ జిఎం క్రాప్స్, ఇది కూడా తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే బ్లాటింగ్ టెక్నిక్స్ తీసుకోవచ్చు. సదరన్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్, ఎలక్ట్రోపోరోసిస్, జెల్ ఎలక్ట్రోపోరోసిస్, డాట్ బ్లాట్, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. సో ఇవి చెప్తే ఇంకా చాలా కంటెంట్ ఉన్నోళ్ళు అనుకుంటారు. ఎవరైతే సిఎస్ఆర్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ సిఎస్ఆర్ అచీవ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఉంటుంది, తర్వాత అయాన్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత హెచ్పిసిఎల్, టిఎల్సి, ఇలాంటి క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో దానికన్నా ఇది బెటర్. బ్లాటింగ్ టెక్నిక్స్ అనేది చాలా బాగుంటుంది. సో వీటికి పీసీఆర్ కూడా లింక్ ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్లో యూజ్ అయ్యే పీసీఆర్ కూడా లింక్ ఉంటుంది. పీసీఆర్ కొంత బోరింగ్గా అనిపిస్తుంది, పీసీఆర్ చెప్తుంటే బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే డయాగ్రామ్స్ ఉండాలి, అక్కడ సీక్వెన్సెస్ ఉండాలి మెయిన్. ఆ సీక్వెన్స్ రాయడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి పీసీఆర్ను సెలెక్ట్ చేసుకోవద్దు. చేసుకుంటే ఏంది సదరన్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్, అగారోజెల్ మెథడ్, డాట్ బ్లాటింగ్, ఇలా ఒక్కొక్కటి అప్లికేషన్ ఉంటుంది కాబట్టి వీటిని ఓరల్గా చెప్పినా కానీ అర్థం చేసుకోగలుగుతారు. ఇది మన ఆర్డిఎన్ బయోటెక్నాలజీ ద్వారా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ 2 డెమోలు ప్రిపేర్ అయిదాం అనుకుంటే, ఒకటేమో డీటెయిల్డ్గా ప్రిపేర్ కావాలి, ఒకటేమో సింపుల్గా ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నంటే ఫైటో హార్మోన్స్ ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నాం. ఏంది బ్రాసినోస్టిరాయిడ్స్ గురించి అండ్ జాస్మోనిక్ యాసిడ్ గురించి ప్రిపేర్ అయ్యింది. ఇంకొకటి చిన్న టాపిక్ ప్రిపేర్ కావాలనుకుంటే ఏది ఇష్టపడతాను నేను అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఈజీగానే ఉంటుంది, పెద్దగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా ఒకటేమో లెంతీగా ఉన్నది ప్రిపేర్ కావాలి, ఒకటేమో చిన్నది టాపిక్ తీసుకొని ప్రిపేర్ కావాలి. 2 డెమోలు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. 99% నిన్ను 2వ డెమోకు నీకు ఛాయిసే రాదు. ఆ ఫస్ట్ డెమోనన్నా చెప్పనిస్తే ఆడికే సంతోషం. సో స్టార్టింగ్ వాళ్ళు చెప్తారు, లాస్ట్కి వచ్చేటోళ్ళు చెప్పరు. అంటే నువ్వు ఎఫెక్టివ్గా కొత్తది తీసుకున్నప్పుడే ఆ లాస్ట్ అయినా సరే, అంత టైట్ షెడ్యూల్లో అయినా సరే కూర్చునే టీచర్ వినాలి. ఇంట్రెస్ట్గా ఆ టీచర్ కూడా ఏమైనా పాయింట్స్ నేర్చుకోగలిగేటట్టు మనం చెప్పగలిగితే ఆటోమేటిక్గా మనం వైపు తిప్పుకోవచ్చు, మనకు మార్క్స్ ఎక్కువ పడతాయి. ఇంకొకటి, మన మార్కులు ఆ ఇంటర్వ్యూ చేసేటోళ్ళ దగ్గర ఉండవు, రిటర్న్ టెస్ట్ మార్కులు. చాలామంది అదే అనుకుంటాం, అమ్మో నా మార్కులు ఆయనకు తెలిసినట్టుంది, ఆయన అందుకే ఇట్లా అడిగిండేమో అనుకుంటాం. సో మన మార్కులు, రిటర్న్ టెస్ట్ మార్కులు ఇంటర్వ్యూ చేసేటోళ్ళ దగ్గర టేబుల్ దగ్గర ఉండవు, వాళ్ళకు తెలియదు. వాళ్ళు దేన్ని బట్టి గుర్తుపడతారంటే నీ పెర్ఫార్మెన్స్ని బట్టే గుర్తుపడతారు. 10-20 మంది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్లను బట్టే అరే ఈ అబ్బాయి టాప్ వస్తట్టుంది, ఈ అబ్బాయి నార్మల్ ఉన్నట్టుంది అనుకుంటారు. వాళ్ళు ఒక 2-3 ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా 1-2 టాపర్సే ఉంటారు. అంటే బేస్డ్ ఆన్ ద ఆన్సరింగ్, నువ్వు చెప్పే ఆన్సర్లను బట్టే నువ్వే టాపర్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి మన పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది ఇవ్వాలి. వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత పెర్ఫార్మెన్స్ ఇస్తే మంచి మార్కులు పడతాయి. ఇంటర్వ్యూలో 25 మార్కులకు 20 మార్కులు పడ్డా కానీ ఆటోమేటిక్గా మనం చాలా ముందుకు వస్తాం. సో 1 మార్కుతో కూడా జాబ్లు పోయేటోళ్ళు ఉంటారు, రిజర్వేషన్లలో ఉండేటోళ్ళు అయితే ఇంకా పోతారు. ఆ 1 మార్క్ వస్తే నీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది. కాబట్టి ధైర్యం ఇక్కడ మనకు విజయాన్ని ఇస్తుంది అనేది మర్చిపోవద్దు. వచ్చిన దాన్నే మంచి నీట్గా ప్రజెంట్ చేయడమే ఇంపార్టెంట్. చాలా ప్రిపేర్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఆడికి పోగానే ఆ క్లైమేట్లో ఒక్కసారే కన్ఫ్యూజన్ తోటి ఏ ఆన్సర్ ఇవ్వకుండా అయిపోతాం. సో సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు, అవి మనం చెప్పలేము. సడన్గా ఒకసారి పోతారు, వాట్ ఈజ్ బ్యాక్టీరియా అంటారు. ఏం చెప్పాలి? వాట్ ఈజ్ బ్యాక్టీరియా అంటే ఏం చెప్తాం? వాట్ ఈజ్ వైరస్ అంటారు. సో ఈ చిన్న క్వశ్చన్లు అయినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేము, డిఫైన్ చేయగలగాలన్నట్టు. ఆ టైంలో డిఫైన్ చేయగలగాలి. సో వాట్ ఈజ్ క్లోరోప్లాస్ట్ అంటారు. సో వాట్ ఈజ్ మైటోకాండ్రియా అంటారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్
మైటోకాండ్రియా అంటారు. మనం క్లోరోప్లాస్ట్ గురించి చదువుకొని పోతాం, వాడేమో వాట్ ఈస్ రూల్ ఆఫ్ మైటోకాండ్రియా అంటారు. సడన్గా అడుగుతారు చిన్న చిన్న క్వశ్చన్లే. బయటకు వచ్చిన తర్వాత అవన్నీ మనకు తెలిసే ఉంటాయి ఆన్సర్లు. అబ్బా గిజ్జి చెప్పలేకపోయినాయింది అని. అందుకే కాబట్టి ఒక 10-20 క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్, డెఫినేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని పోవడం మంచిది. అవన్నీ లెసన్ల పేర్లే అడుగుతుంటారు. సో ఏవో అడగారు, లెసన్ల పేర్లే. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఆల్గే ఉంది, బ్రయోఫైటా ఉంది, టెరిడోఫైటా ఉంది, జిమ్నోస్పెర్మ్స్ ఉంది, కాబట్టి డిఫైన్ జిమ్నోస్పెర్మ్స్ అంటారు, డిఫైన్ టెరిడోఫైటా అంటారు. సో అవే ఆ చిన్న క్వశ్చన్సే మనం ఆ టైంకు చెప్పలేము. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెంట్ ఇన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగి అంటారు. సో ఆల్గే అనేది ఫోటోట్రాప్, ఫంగి అనేది హెట్రోట్రాప్. ఇది తెలవాలి ఆ టైంకు. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెంట్ ఇన్ బిట్వీన్ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా? సో బ్రయోఫైట్స్ ఆర్ ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్, టెరిడోఫైట్స్ ఆర్ ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్ అంటారు? సో జిమ్నోస్పెర్మ్స్ అనేటివి నేక్డ్ సీడ్స్ని కలిగి ఉంటాయి, అదే సిగ్నిఫికెంట్. సో ఇంకేమైనా జనరల్ క్యారెక్టర్స్ చెప్పగలవా అంటే ఎస్ చెప్పగలం. సో క్లీవేజ్ పాలిఎంబ్రియా అని ఉంటుంది, ఆల్బుమినస్ సెల్స్ ఉంటుంది. సో ఇలా కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అప్పుడు మనం పైనస్ను గుర్తు తెచ్చుకొని చెప్పొచ్చు ఆన్సర్స్. సో టాక్సానమీ, ఇక ఈ టాక్సానమీలో మనం ఫ్యామిలీని తీసుకొని చెప్పలేము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెంథాముకర్ క్లాసిఫికేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్లో అయినా సరే, డిగ్రీలో అయినా సరే, ప్రతి స్టూడెంట్కు బెంథాముకర్ క్లాసిఫికేషన్ వస్తే చాలు, దాదాపుగా అంత అర్థమైనట్టే. సో ఇది కీ పాయింట్ అన్నట్టు. బెంథాముకర్ క్లాసిఫికేషన్ అనేది కీ పాయింట్. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా చెప్పగలుగుతా అనుకుంటే బెంథాముకర్ క్లాసిఫికేషన్ని తీసుకోవచ్చు. ఇక మిగిలినవి తీసుకోవద్దు. తీసుకుంటే చాలా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఏపీజీ 1, 2, 3, 4 ఉన్నాయి. అవి తీసుకుంటే మాత్రం లేటెస్ట్ క్లాసిఫికేషన్స్. అవి క్వశ్చన్స్ అడిగితే చెప్పగలిగే దమ్ము ఉండాలి. ఇప్పుడు మన కోచింగ్ పిల్లలు, అశోక ఆన్లైన్ అకాడమీ సంబంధించిన కోచింగ్ పిల్లల దగ్గర ఈ మెటీరియల్ అంతా ఉంటుంది. సో ఒకవేళ ప్రిపేర్ అయితే ఈ ఏపీజీ కూడా బాగానే ఉంటుంది. ఏపీజీ 2 అనేది చాలా బాగుంటుంది. అది సెలెక్ట్ చేసుకోగానే వాళ్ళు అనుకుంటారు చాలా కంటెంట్ ఉన్న పిల్లగాడే ఉన్నట్టుంది, కాబట్టి సెలెక్ట్ చేసుకుండు అని. సో మనం ఇచ్చిన మెటీరియల్లో ఏపీజీ 2ను కాక పర్ఫెక్ట్ చదువుకొని పోతే కూడా చేయొచ్చు. టాక్సానమీలో కూడా కొన్ని జనరల్ క్యారెక్టర్స్ ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిడేసీలో ఆర్కిడ్ ఫ్లవర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆర్కిడేసీలో ఆర్కిడ్ ఫ్లవరు, ఫ్యాబేసీ పాపులేనియేషస్ కొరల్లా చూపించడానికి ఆ ఫ్లవరు, ఈ అస్క్లిపియడేసీలో ఫ్లవర్ను చూపించడం, ఈ 3 ఫ్లవర్స్ను కంపారిటివ్ స్టడీ కూడా చేయొచ్చు మనం. సో ఆర్కిడ్ ఫ్లవర్, అలాగే క్లిప్ మెకానిజం చూపించే అస్క్లిపియడేసీ సంబంధించిన ఫ్లవర్, అలాగే పాపులేనియేషస్ కొరల్లా చూపించే పాపులేనియేషస్ ఫ్లవర్. ఇట్లా 3 ఫ్లవర్స్ని ఎట్ ఏ టైము మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా పోవచ్చు. సో ఇట్లా ఫ్లవర్స్ డిఫరెన్షియేషన్ ఉంది, ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని ఇట్లా ఓన్లీ ఫ్లవర్ని బేస్ చేసుకుంటా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవచ్చు. సో ఇలా ఫ్యామిలీస్ని మాత్రం దాదాపుగా టోటల్ ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకుంటే ఆ డయాగ్రామ్స్ ఉండవు మనకు. ఆ టైం బోర్డు చిన్న బోర్డులే పెడతారు. పెద్ద బోర్డులు ఇట్లా డిజిటల్ బోర్డ్స్ బెటర్, మనకు అవకాశం ఉండదు. కాబట్టి మనం డయాగ్రామ్ బేస్డ్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేయాలి. చిన్న డయాగ్రామ్స్ తీసుకుంటే పర్లేదు. సో ఇలా మనం ధైర్యంగా పోయి ధైర్యంగా వస్తే సక్సెస్ అవుతాం. ఆయన వచ్చిన వ్యక్తి నీకు ఎక్కువ మార్కులు వేయాలా తక్కువ వేయాలన్నా అనేది నిన్ను బట్టే వేస్తాడు. నీవు టాపర్గా రిటర్న్లో నువ్వు టాపర్గా ఉన్నావా లేదా ఆయనకు తెలియదు. రిటర్న్లో టాపర్గా ఉన్న వాళ్ళకి వేయాలనే కోరుకుంటారు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి వేద్దాం అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలని నువ్వు ఇచ్చే ఆన్సర్లను బట్టే గుర్తుపడతారు. నువ్వు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినావు అనుకో, అరే టాపర్ ఉన్నట్టుంది రిటర్న్లో అని అనుకుంటారు, ఎక్కువ మార్కులు వేస్తారు, ఇంకా ముందుకు పోతావు. ఒకవేళ నువ్వు పెర్ఫార్మెన్స్ సూపర్ ఇచ్చినావు, రిటర్న్లో కొద్దిగా తక్కువ వచ్చినాయి, అయినా కానీ ఇప్పుడు నీకు ఒక 4-5 మార్కులు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఆటోమేటిక్గా నీకు జాబ్ వస్తుంది. సో ఇక్కడ మనం కాపాడేది ఏంటంటే మన పెర్ఫార్మెన్సే. మనకు వచ్చిన దాన్నే బ్యూటిఫుల్గా అప్లై చేయటం, ఇంటర్వ్యూ చేసేటోళ్ళను మన వైపుకి వచ్చేటట్టు చూసుకోవడం, అందులో కొన్ని మధ్య వదిలేసి మన వైపుకి వచ్చేటట్టు చూసుకుంటే అయిపోద్ది. టెన్షన్ పడవలసిన అవసరం లేదు. జాబ్ మనకే వస్తుందనే ధైర్యంగా పోండి. మీకు నచ్చిన వ్యక్తిని ఒక్కసారి తలుసుకొని అందులోకి పోతే మనకెనలేని ధైర్యం వస్తుంది. మన ఊపిరి నిలబెట్టేది ఆక్సిజన్ కదా. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలి ఎగ్జామ్ హాల్లోకి ఇంటర్వ్యూ చేసే హాల్లోకి వెళ్ళండి. మీదే విజయం, మీ ధైర్యమే మీకు విజయాన్ని ఇస్తుంది. అదే తప్ప ఏది కూడా మీకు విజయాన్ని ఇవ్వదు. నీకు నువ్వే విజయం సాధించాలి. ఆల్ ది బెస్ట్. అశోక ఆన్లైన్ అకాడమీ నుండి అశోక్ సార్ తరపున, నా తరపున మీ ఆస్పిరెంట్స్కు గురుకుల JL అండ్ DL అందరు అభ్యర్థులకు డెమో సక్సెస్ కావాలని
మీరందరూ కూడా జాబులు సంపాదించాలని బ్లెస్ చేస్తూ గాడ్ బ్లెస్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అశోక్ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.